అందరికీ నమస్కారం. నా పేరు విజయశంకర్ ఫణీంద్ర, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్ని. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మీతో మాట్లాడదామని చెప్పేసి రావడం అనేది జరిగింది. గత ప్రభుత్వంలో మొదలైనటువంటి యొక్క హిందూ దేవాలయాలు ధ్వంసం చేయడం, అదేవిధంగా హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి దేవతా విగ్రహాలని అన్యక్రాంతం చేయడము, అదేవిధంగా దేవస్థానం భూములు అన్యక్రాంతం చేయడము, వీటన్నిటిని మొదలుకొని పోలిస్తే ఏవైతే హిందూ దేవాలయాల తమ ఉత్సవాలు ఉన్నాయో వాటిల్లో దండుకునే విధంగా, వాటిల్లో ఇబ్బంది పెట్టే విధంగా గత ప్రభుత్వంతో మొదలైనటువంటి వ్యవస్థ ఇప్పుడు రాను కూడా అది మొదలైందని చెప్పని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే వినాయక చవితి ఉత్సవాలు, ఏదైతే వినాయక చవితి ఉత్సవాలు ఉన్నాయో వినాయక చవితి ఉత్సవాలలో ఇప్పుడు పెద్ద పెద్ద వినాయకులు వారిని పెట్టడము, దానిలో డబ్బులు దందాలు చేయడము, భక్తులకి పేదవానికి ఆ యొక్క దేవుళ్ళు దేవాలయాలని దూరం చేయడం అనేటువంటి వ్యవస్థ గత వైసీపీ ప్రభుత్వం నుంచి మొదలైనది. ఇప్పుడు ఉత్సవాల్లో కూడా అటువంటి వ్యవస్థను కొనసాగే చర్య మొదలైంది. కాబట్టి ఏవైతే దేవాలయాలకు సంబంధించిన ఉత్సవాలు ఉన్నాయో, మన ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాలు ఉన్నాయో వాటిల్లో రకరకాలుగా ప్రజల దగ్గర నుంచి, పేదవాళ్ళ దగ్గర నుంచి, పేదబడి బలహీన డబ్బులు దండేటువంటి ఒక ప్రక్రియ, ఒక రాజకీయ వ్యవస్థ, అదేవిధంగా కొంతమంది వ్యవస్థ కూడి ఈ యొక్క వ్యవస్థ మొదలైందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏదైతే కనుక ఈ బెల్లం విగ్రహం అనేది ఉందో ఆ బెల్లం విగ్రహంలో అంత ఎత్తైనటువంటి విగ్రహాన్ని పెట్టడం, ఆ యొక్క దాన్ని ఆకృతి తయారు చేయడము, ఆ యొక్క కమిటీ వారు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఆ యొక్క ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే కనీసం ఈ యొక్క పేదవాడు వచ్చి ఆ యొక్క స్వామిని దర్శనం చేసుకునే ప్రక్రియ అనేది లేనటువంటి పరిస్థితి ఈ రోజున జరిగినటువంటి వ్యవస్థ ఈ యొక్క విధానాలు జరుగుతున్నాయని చెప్పని తెలియజేయవచ్చు. ముఖ్యంగా అందులో కాకుండా ఇంకా కమిటీ వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క స్వామివారి ఆ యొక్క నిమజ్జనం ఉత్సవాలకు ముందు, అయిపోయిన ముందు తర్వాత కానీ ఆ యొక్క స్వామివారికి ఏదైతే ఆకృతి రూపంలో తయారు బెల్లాన్ని అది ప్రసాదంగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది చాలా బాధాకరం. ఇది ఏ మతాచారం అనేది ఎక్కడా కూడా హిందూ మతాచారం ప్రకారం, హిందూ ధర్మాన్ని ప్రకారం కూడా ఎక్కడా కూడా ఒక స్వామివారి విగ్రహాన్ని తయారు చేసినటువంటి విధంగా తయారు చేసి అందులో ఆ యొక్క మొక్కలను తీసి ప్రసాదంగా ఇవ్వడం అనేది ఎక్కడా కూడా ఎటువంటి వ్యవస్థలో ఈ హిందూ సాంప్రదాయ సంస్కృతుల్లో ఎక్కడా లేదని చెప్పని తెలియజేస్తున్నాను. దానిలో బెల్లాన్ని ఇవ్వడం అనేది, బెల్లాన్ని ఇస్తానని చెప్పడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఎంతో చక్కగా స్వామివారిని రూపాన్ని తయారు చేసి దాన్ని సరైనటువంటి రీతిలో నిమజ్జనం చేయాలి కానీ ఆ స్వామివారికి ఆవాహనం చేసి కిందన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క చిన్న విగ్రహాన్ని పెట్టి దానికి పూజా పునస్కారాలు చేసి అదేవిధంగా పెద్ద విగ్రహాలు హారతలు ఇచ్చి అది మొత్తం హిందువులందరికీ కూడా చూసే విధంగా, భక్తిభావాలతో చూసే విధంగా విగ్రహాన్ని చింద్రవందరం చేస్తానని చెప్పడం అనేది చాలా బాధాకరం. ఈ యొక్క వ్యవస్థ ఎప్పటికైనా మానుకోవాలని వ్యవస్థ అనేది మానుకోవాలని చెప్పని తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో ఒకే సింగిల్ ఏజెండా, ఇది జీవీఎంసీ వారు కానీ, పోలీసు వారు కానీ, రాజకీయ వ్యవస్థ కానీ, ఆ యొక్క ఏవైతే ఈ యొక్క ఉత్సవ కమిటీలోనే వాళ్ళందరూ కూడా నిర్ణయించి ఒకే నిమజ్జన వ్యవస్థ, ఒకేసారి ఈ యొక్క విగ్రహాలను పెట్టడం, ఒకే విధంగా పెట్టడం అనేది చేస్తే బాగుంటుంది. ఇందులో ఇష్టానుసారంగా రాజకీయ నాయకులు, అదేవిధంగా క్రీడాకారులు, సినిమా యాక్టర్లు వాళ్ళకి నచ్చిన విధంగా, తోచిన విధంగా ఈ యొక్క విగ్రహాలను పెట్టేసి హిందూ సాంప్రదాయాల సంస్కృతుల్ని అన్యక్రాంతం చేసే విధంగా చేస్తున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఎప్పటికైనా వ్యవస్థ మానుకోవాలి. లేని పక్షంలో ఈ యొక్క హైందవ సాంప్రదాయాన్ని, హైందవ సంస్కృతి సాంప్రదాయాలను కనుక మట్టి కలిపే విధంగా ఉంటే ఎవరైనా సరే కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్గా మేము డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరికను జారీ చేస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. నమస్తే అండి, నా పేరు మాధవీలత. నేను భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ ఎస్సీ సెల్. ఈరోజు ఏదైతే ఈ వినాయకుని సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే మనం వివిధ ఛానల్స్లో కానీ వివిధ ఏరియాస్లో కానీ చూస్తున్నటువంటి సమస్య ఏంటంటే వివిధ ఆకారాల్లోని స్వామివారిని తయారు చేయటము, అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి బెల్లంతో వినాయకుడిని కాన్సెప్ట్ అయితే మాత్రం ఆలోచన విధంగా బాగుంది. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసినట్లయితే కనుక స్వామిని ఒక రూపంలో రూపొందించుకున్న తర్వాత ముక్కల్లాగా చేసేసి అది ప్రజలకి అందించే విధంగా ఉండే విధంగా అదంతా చాలా తప్పుడు నిర్ణయము అనేది ఒకసారి మీరంతా కూడా ఆలోచించాలి. అంటే యూత్ కొత్త కాన్సెప్ట్స్లోకి వెళ్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు. మనకి ఏదైతే వ్రతకల్పంలో ఉందో స్వామివారిని మట్టితో కానీ, బంగారంతో కానీ, రాగితో కానీ, ఈ రకంగా వెండితో కానీ ఈ రకంగా చెప్పారు. అయితే అన్నీ అంటే బంగారం కానీ, వెండి కానీ, రాగితో కానీ మనం చేసేంత కెపాసిటీ మనకు లేనప్పుడు దయచేసి మట్టి వినాయకుడిని మంచి రూపంలో, అంటే చూడగానే ఓకే వినాయకుడు అన్న రూపంలో ఉండేటట్టుగా ఉండాలి. కానీ అదేంటండి ప్రభాస్ లాగా తయారు చేయడం ఏంటి, ఇంకొక రకంగా తయారు చేయడం ఏంటి, బెల్లంని ఇప్పుడు బెల్లం వినాయకుడిని గాజువాకలో పెట్టారు. అది బిజినెస్ పర్పస్ పెట్టారా, ప్రజలకి ఆనందాన్ని ఇచ్చే విధంగా పెట్టారా? ఎంట్రన్స్ టికెట్ డబ్బులు తీసుకుంటున్నారు, అదేవిధంగా ఈ చప్పల్ స్టాండ్ డబ్బులు తీసుకుంటున్నారు, ప్రసాదాన్ని ఇప్పుడు ముక్కలుగా చేసి పంచుతారు. అంటే ఒక మనిషి రూపంలో, అంటే ఇప్పుడు ఒక బిడ్డ పుట్టింది అనేసి అంటే బిడ్డని ఒక మంచి పేరుతో చక్కగా పెంచుకొని వాళ్ళు ఒక అభివృద్ధిలోకి తీసుకొని వచ్చే విధంగా మనమంతా, అంటే మానవులు మనమంతా కూడా ఆలోచన చేస్తాం. అదేవిధంగా స్వామివారిని బెల్లంతో లేకపోతే చాక్లెట్ తోటి ఇంకొక రకంగా ఈ రకంగా ఇలాగ తయారు చేసేసి ఆ తర్వాత ఏం చేస్తున్నారు, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేసి ముక్కలుగా చేసేసి, అంటే మీ బిడ్డనైతే ఆ రకంగా ముక్కలుగా చేస్తారా అండి?
ముక్కలుగా చేసేసి పంచిపెట్టడం. మీ బిడ్డనైతే ఆ రకంగా చేస్తారంటే ఒక స్వామిని, వినాయక స్వామిని చిన్నపిల్లలతో సహా ఎంత చక్కగా ఆరాధించేటువంటి స్వామివారిని ఈ రకంగా ముక్కలు చేయడం అనేది చాలా తప్పు. అయితే ఒకటి మన వ్యవస్థ అనేది మాత్రం కొంచెం చేంజ్ రావాలా. ఎందుకంటే నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నది ఏంటంటే పోలీస్ శాఖ వారికి కానీ లేకపోతే ఈ ఏదైతే విగ్రహాలు తయారు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా, ఈ అసోసియేషన్స్ వాళ్ళందరికీ కూడా దయచేసి 6 నెలలకు ముందుగానే, నెక్స్ట్ ఇయర్ 6 months ముందుగానే స్టార్ట్ చేయండి. దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉండకూడదు. అదేవిధంగా ఇష్టం వచ్చిన రకరకాలుగా తయారు చేసే విధంగా ఉండకూడదు స్వామివారు. తర్వాత ఈ భారీ విగ్రహాలు పెట్టేటప్పుడు ఆ నిమజ్జనము విషయం కూడా పోలీస్ శాఖ వారు ముందు నుంచే యాక్షన్ తీసుకున్నట్లయితే ఇటువంటి తప్పిదాలు అయితే మాత్రం జరగవు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల చాలా చెరువులు ధ్వంసమయ్యి చాలా నానా రకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చిందని ముందు నుంచి చెప్తున్నప్పటికీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే విగ్రహాలు తయారు చేసేటువంటి పర్సన్స్ తయారు చేస్తున్నప్పుడు పోలీస్ శాఖ వారు చూస్తారు, మిగతా వాళ్ళు చూస్తారు, కానీ ఎవరు అప్పుడు యాక్షన్ తీసుకోరు. స్వామివారిని మండపంలో పెట్టిన తర్వాత వెంటనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టకూడదు, అనపకూడదు, ఈ రకమైన ఆక్షన్స్ ఇవన్నీ కాదండి. మనం ముందు జాగ్రత్తగా ముందు నుంచి కూడా మనం యాక్షన్ తీసుకున్నట్లయితే కనుక ఇటువంటి తప్పిదాలు జరగవు. పోలీస్ శాఖ వారైతే మాత్రం ఈ విషయంలో చాలా గట్టి నిర్ణయంతో అయితే మాత్రం ఉండాలి. ఈ తయారు చేసే వాళ్ళకి కూడా ముందు నుంచి ఆపించాలి. మట్టి వినాయకుల్ని ఇంత లిమిట్ అని పెట్టండి, ఇన్ని అడుగుల వరకు, అంతకు మించి వెళ్ళకూడదు. ఎందుకంటే మనకి వ్యవస్థ లేదు. విశాఖపట్నంలో భారీ విగ్రహాలు తరలించే అంత వ్యవస్థ లేదు కాబట్టి కంపల్సరీగా ఇంత లిమిట్ అని పెట్టాలి. అదేవిధంగా ఈ రకమైన అంటే ఈ డీజేలు లేదు అనేసి అంటే కనుక ఈ మిగతా వ్యవస్థలు అవన్నీ కూడా ఒక కంట్రోల్ తీసుకొని వచ్చి ఆ సిస్టమేటిక్లో కనుక వెళ్ళినట్లయితే కనుక చక్కగా వినాయక చవితి సాంప్రదాయాలు అన్నీ కూడా మనం ఇక మీదట పిల్లల్ని మంచిగా మనం నేర్పించుకునే మన వ్యవస్థను మనం తయారు చేసుకునే విధంగా మనం ఉండొచ్చండి.